ప్రేమను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మరి అనుకుని ఆశించిన క్రీస్తు రాజ్య సువార్త సంచార యాత్రలో ఉదయం నుండి ఇప్పటి వరకు మాకు మంచి ప్రేరణిచ్చి ఆలోచన ఇచ్చి చక్కటి కరపత్రం పల్లె ప్రజలకు పంచటానికి కృప చూపించి ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మరి ఈ రాత్రికాల సందర్భంలో మీ దాసుడు దైవజనుడు సురేష్ గారికి ఇచ్చిన ఈ మంచి ఆలోచనను బట్టి మీ పాద సన్నిధిలో ఒక విలువైన అద్భుతమైన పాఠం, దేవుడు ఇచ్చే విశ్రాంతి ఏది అనే అద్భుతమైన పాఠాన్ని నాకు ముందు వివరించిన మీ కుమారుడు నాయుడు గారిని బట్టి నేను వివరించటానికి సిద్ధపడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానముతో కూడిన జ్ఞానయుక్తమైన సంగతులు మీ మాటలుగా వినటానికి సిద్ధపడుతున్న మీ ప్రేమైన పిల్లలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ చెప్పటానికి సిద్ధపడుతున్న నాకు దేవా మరి సమయోచితమైన జ్ఞానమును ఇచ్చి మీ మాటలుగా వివరించటానికి కృప చూపించి ముందుకు నడిపించాల్సిందిగా ప్రాధేయపడుతూ మా ప్రభువు మా ప్రాణ విమోచకుడైన క్రీస్తు ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ రాత్రికాల సందర్భంలో విలువైన మాటలు మాట్లాడటానికి నాకు సమయం ఇచ్చిన దేవుడికి మొట్టమొదటిసారిగా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ విలువైన సమయాన్ని దైవ సేవకుడుగా దైవజనుడుగా తన సంఘములో చక్కటి మాటలు వినిపించటానికి సమయాన్ని కల్పించి మాట్లాడటానికి సమయం ఇచ్చిన దైవజనులు సురేష్ గారికి నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ నాకు ముందు వాక్యాన్ని అందించిన దేవుని కుమారులు దైవ సేవకులు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న దేవుని సేవకులకును, చేరి కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ సందర్భంలో ఈ విలువైన పాఠం, దేవుడు ఇచ్చే విశ్రాంతి ఏది అనే అద్భుతమైన పాఠం వివరిస్తూ ఉండగా వినటానికి సిద్ధపడుతున్న మీకు, అదేవిధంగా ఎన్నోసార్లు ఈ విలువైన మాటలు విన్నవారు ఉన్నారు, వినని వారు ఉన్నారు. వారికి వివరిస్తూ ఉండగా అతి ప్రాముఖ్యమైన పాఠంగా, విశ్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే, శరీరములో అలసిపోయినప్పుడు ఏది అవసరము చెప్పండి? విశ్రాంతి. శరీరములో అలసట ఎప్పుడు వస్తుంది? కష్టపడ్డప్పుడు శరీరానికి అలసట వస్తే ఆ అలసటకు విశ్రాంతి అనే పేరు పెడితే, ఆ విశ్రాంతిలో భూమి మీద శరీర సుఖాలు అనుభవిస్తున్న మనిషి కష్టపడుతూ అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్న ఈ విశ్రాంతిని గురించి దేవుడు మాట్లాడలేదు. ప్రేమైన దేవుని వాళ్ళరా, జాగ్రత్తగా. ఎందుకంటే ఈ విశ్రాంతిని గురించి చక్కగా మనం నేర్చుకోవటానికి సిద్ధపడితే ఒక మంచి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదివితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదివితే మనకు అక్కడ ఒక అద్భుతమైన సందర్భము లేక మాట, దేవుడు మాటగా రాయించిన మాట. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నింటిని ముగించి విశ్రమించెను అని రాయబడింది. ఈ మాట ఎక్కడ రాయబడింది? ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనంలో రాయబడ్డ మాట. తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పంలో భాగంగా విశ్రాంతి, 6 దినములు పనిచేసి 7వ దినమున ఏం తీసుకున్నాడు? విశ్రాంతి తీసుకున్నాడు అని ఇక్కడ రాయబడ్డ ఈ మాట. దేవుడు విశ్రాంతి తీసుకున్నాడా అంటే మరొక చోట యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదివితే, ఇది వరకు నా తండ్రి ఏం చేశాడని రాయబడింది?
ఇది వరకు నా తండ్రి ఏం చేశాడని రాయబడింది? పని చేశాడు అని రాయబడింది. 5వ అధ్యాయము 17వ వచనం మీ అందరికీ తెలుసు కనుక క్లుప్తంగా మీకు వివరించటానికి సిద్ధపడుతూ ఉన్నాను. అయితే నా తండ్రి ఇది వరకు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. ఇక్కడ విశ్రమించాడు అన్నమాట ఆలోచన చేస్తే పనిలో ఉన్నాడు అన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ సందర్భాన్ని అంతటిని ఆలోచన చేస్తే కష్టపడిన వాడికి విశ్రాంతి అవసరము అని శరీరములో నలిగిపోతూ లేక కష్టపడుతూ శ్రమిస్తూ ఉన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఆలోచన చేస్తే, ఈరోజు ఒక బాగా తాగి జులాయిగా తిరిగేవాడు మన ముందుకు వచ్చి నేను ఈరోజు విశ్రాంతి తీసుకుంటున్నాను అన్నాడు అనుకో, అంటే మనకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? వెంటనే వాడిని బొక్క మీద ఏమంటాం చెప్పండి? రే నీకెందుకురా విశ్రాంతి, రోజు తిని ఆబోతులో తిరుగుతున్న నీకెందుకురా విశ్రాంతి అంటారు. అవునా కదా? ఏమండి, విశ్రాంతి ఎవరికి అవసరమని? శరీరములో అలసిపోయిన వాడికి విశ్రాంతి అవసరం అన్నప్పుడు ఈ రోజు వరకు యేసుక్రీస్తు పని చేస్తున్నాడు, తండ్రి పని చేస్తూ ఉన్నాడు. పనిని గురించి ఆలోచన చేస్తే, ఇక్కడ బాగా ఆలోచన చేస్తే ఈ ఆలోచనకు అత్యుత్తమైన ఒక అద్భుతమైన మాట యెషయా గ్రంథం 57వ అధ్యాయము, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే అక్కడ రాయబడ్డ మాట అది మనందరికీ, శ్రమించే ప్రతి ఒక్కరికి బాగా ఎవరు వాళ్ళు ఇక్కడ మనం ఆలోచన చేస్తే వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు అని రాయబడింది. ఎవరిని గురించి? ఆత్మలో శ్రమ పడుతున్న ప్రవక్తలు ఎందరో, అవును కదా, భక్తి భావాలతో జీవించిన వారిని ఉద్దేశించి ఈరోజు ఈ విశ్రాంతి కోసమే కదా మన శరీరాలను సువార్త పనిలో నలగొట్టుకోవటానికి సిద్ధపడుతున్న మనకు లాంటి శరీరాన్ని ధరించుకున్న, ఇప్పుడే మొదటి సందేశంలో మనం విన్నాం, శరీరధారి అయి ఉన్న దినములలో, అవును కదా, మహారోదన. మనకు రోదన ఉందా అంటే మనకు రోదనే లేదు. కానీ యేసుక్రీస్తు మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి తప్పించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున, మీరు చెప్పాలి, భయభక్తులు కలిగి ఉన్నందున చెప్పాలి, అంగీకరించబడిన పదానికి ఒక నిర్వచనంగా ఏం చెప్పాలి అంటే సెలెక్ట్ అయ్యను అని చెప్పొచ్చు. శరీరం నలగొట్టుకొని, అవునా కదా, సెలెక్ట్ పర్సన్ ఎవరు? యేసుక్రీస్తు తండ్రి బాధ్యతగా అప్పచెప్పబడిన ఆ బాధ్యతలన్నీ నెరవేర్చిన ఘనత యేసుక్రీస్తు. మహారోదన, కన్నీళ్ళు, అవును కదా, తను మరణము నుండి తప్పించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున విశ్రాంతిలోనికి అంగీకరించబడ్డట్టుగా అలా శ్రమపడిన వారిలో ఇక్కడ ప్రవక్తలు మనకు అనిపిస్తూ ఉన్నారు. 57వ అధ్యాయం 2వ వచనంలో వారు అంటే శ్రమపడిన వారు, అవునా కదా, శ్రమలు, కష్టాలు, బాధలు వాక్యమే ధ్యేయంగా పెట్టుకొని ప్రకటించుటలో అలసిపోయారు. అలసిపోయిన వీరిని ఉద్దేశించి చెప్పబడుతున్న మాట, వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. పడకల మీద పరుండి ఏమవుతున్నారు? కింగ్ జాన్సన్ విక్టర్ గారు బళ్ళారి సువార్తకి వెళ్ళి అలసిపోయి ఇల్లు చేరుకొని, ఇదిగో చేయాల్సిన పని బాధ్యత నెరవేర్చి, ఇదిగో నాకు చలిగా ఉంది అని ఎక్కడ పడుకున్నాడేనా? మంచం మీద పడుకున్నాడు. దుప్పటి కప్పండి అన్నాడు. పడుకొని ఏం తీసుకున్నాడు? విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు. అవునా కదా? విశ్రాంతి ఎవరిచ్చే విశ్రాంతి? దేవుడిచ్చే విశ్రాంతి. ఎక్కడ ఆ విశ్రాంతి? ఈరోజు సూటిగా ఉన్న మార్గమును నడుచు అన్నమాట అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, తమకు సూటిగానున్న మార్గమును నడుచువారు
తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు అన్నమాట. విశ్రాంతి అంటే ఎవరు? పనిచేసిన వారికి విశ్రాంతి. నేను ముగింపుకు వస్తూ ఉన్నాను. అర్థం కాని ఈ మాట మాట్లాడటం లేదు, కానీ మనం శరీరంలో ఏం చేయాలి అంటే అలసిపోవాలి. మొదటి సందేశంలో మరి నాయుడు గారి యొక్క మాటలలో శరీరాన్ని సుఖపెట్టుకునేవాడు విశ్రాంతికి అర్హుడు కాడు, దేవుడిచ్చే విశ్రాంతికి. శరీరాన్ని నలగొట్టుకున్నవాడు దేవుడిచ్చే విశ్రాంతికి అర్హుడు అన్న మాట ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. ఇప్పుడు 11వ వచనం, గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీలు. ఎందుకు వీళ్ళు తన ఇచ్చే విశ్రాంతిలో ప్రవేశించలేకపోతున్నారు అంటే 430 సంవత్సరాలు శ్రమ. ఏ శ్రమ? శరీర పోషణ కోసం బానిసలుగా బ్రతికిన ఆ బానిసత్వం నుండి వాళ్ళ మూలుగులు విని, వాళ్ళ బాధను విని ఒక నాయకుడిని పుట్టించి వాళ్ళని బయటికి రప్పించటానికి ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు వాళ్ళ కళ్ళుతో చూస్తూ ఉండంగా అరణ్యములో పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి నడిపించటానికి ఇదిగో ఎక్కడ వాళ్ళు కష్టపడుకోకుండా పగలంతా మేఘస్తంభాలు, అవునా కదా, రాత్రి అగ్ని స్తంభాలు, వాళ్ళకి ఆహారం, దేవదూతల యొక్క ఆహారం భుజిస్తూ ఉండంగా ఆ భుజించే విధానంలో వాళ్ళు ఎవరిని శోధించారు? దేవుని క్షణము శోధించారు, బాధ పెట్టారు. ఆ బాధను బట్టి వాళ్ళను ఉద్దేశించి మరి జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళను ఇదిగో అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు పత్రిక రాయిస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డ మాట, వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని అని కిందికి వచ్చేసరికి 12, నా సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని మరలా జాగ్రత్తగా చూసుకోండి అని వాళ్ళను ఉద్దేశించి చెప్పి, ఇదిగో మనల్ని ఉద్దేశించి కూడా మనల్ని ఏం తీసుకోమంటూ ఉన్నాడంటే, విశ్రాంతిలోనికి ప్రవేశించాలి అంటే ఏం తీసుకోవాలంటే జాగ్రత్త తీసుకోండి. జాగ్రత్త తీసుకోకపోతే ఆయన ఇచ్చే విశ్రాంతిలో మీరు ఏం చేయరు? ప్రవేశించలేరు. ప్రవేశించాలి అంటే ఈ శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఆ పనిలో ఎవరుంటారు చెప్పండి? ఇప్పుడు ఈ సందర్భంలో మనం వెళ్ళాము సువార్త కోసం, అక్కడ ఆటంకపరిచిన వారిని ఉద్దేశించి రాయబడ్డ మాట అదే. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే వాళ్ళను గురించే దేవుడు మాట్లాడినట్లుగా కనిపిస్తుంది. వాళ్ళను గురించే రాయబడ్డ మాటగా వాళ్ళను ఉద్దేశించి దేవుడు చెబుతున్న మాట, ఇదిగో మంత్ర ప్రయోగపు కొరకల్లారా అన్నాడు. ఎవరంట? మంత్ర ప్రయోగం అంటే మనపై మంత్ర ప్రయోగం ప్రయోగించారు. ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదు. ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా వెటకారం చేశారు. కానీ ఆ వెటకారానికి మనమేమి బెదరక ధైర్యంగా, మీరు వద్దంటున్నారు కనుక మేమేం చేస్తాం? వెళ్ళిపోతాం. పందుల ముందు ముత్యాలు ఎందుకు చల్లాల్సిన అంత అవసరం మాకేముంది? కాబట్టి మేము విశ్రాంతిలోనికి ప్రవేశించే వారంగా మీకు విశ్రాంతిని కల్పిస్తూ ఉన్నాం. మీరు వద్దనుకుంటున్నారు. మీ పాదాల దుమ్ము దులిపేయమని ఆత్మలు కన్నతండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రయోగింపబడ్డ మాట అక్కడ జ్ఞాపకం చేసుకొని శాంతపడి మేము వచ్చాం, ముందుకి వెళ్ళొచ్చాం. అవునా కదా? నిజం. వద్దన్న దగ్గర మనం ఎందుకు? ఇదిగో బంగారం అక్కడ పెట్టి తీసుకోండి అని అడుక్కునే పరిస్థితి మనకెందుకు? విశ్రాంతి కోసం శరీరాన్ని నలగొట్టుకోవటానికి ప్రయోగించబడుతున్న మాటలు ప్రేమైన దేవుని వాళ్ళారా. ఈ సందర్భంలో ముగింపుకు వస్తూ, ఈ ముగింపులో మీకు అర్థమయ్యే ఒక అద్భుతమైన సందర్భాన్ని చెప్పి నేను ముగించడానికి సిద్ధపడుతూ ఉన్నాను. కాబట్టి ఈ సందర్భంలో అదే 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేత వారు
లేకపోయిరని గ్రహించుచున్నాం. ఎవరు గ్రహిస్తున్నాం? మనం ఎవరు? ఇశ్రాయేలీలు. దేని చేత? అవిశ్వాసం చేత. ఎందులో ప్రవేశించలేదు? విశ్రాంతి. ఏ విశ్రాంతిలో? దేవుడిచ్చే విశ్రాంతిలో. దేవుడిచ్చే విశ్రాంతిని పోగొట్టుకుంటే ఇక వీడికి ఎక్కడ? నరకములో మనోవేదన, బాధ, కొరికితే పళ్ళు కొరకాలి, ఏడిస్తే ఏడాలి. ఆ పరిస్థితి నుండి తప్పించబడటానికి దేవుడు మనకు ప్రేరణిచ్చి, అవును కదా, మనకిచ్చిన ఈ అవయవాలను, శరీరాలను నలగొట్టుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి మనల్ని ముందుకు నడిపించట్లేదా? ఇప్పుడు చదవండి 4వ అధ్యాయం మొదటి వచనం ఎబ్రీయులకు రాసిన పత్రిక. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదురను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా. ఎవరి మీద? మనకు ఇంకా నిలిచి ఉంది. శ్రమపడేవారు, కష్టపడేవారు ఎవరైనా ఉన్నారా? ఈ గుంటకల్లో ఎవరున్నారు? సురేష్ ఉన్నాడు, నా కుమారుడు సురేష్ ఉన్నాడు. తన శరీరాలను నలగొట్టుకోవడంలో, కొందరిని సత్యంలో నడిపించట్లో మరి కష్టపడుతూ ఉన్నాడు. ఇలా కష్టపడేవారు అందరూ వారిని ఉద్దేశించి చెప్పబడుతున్న మాటలు కాదంటారా? అవునండి, అవును. ఎంత చక్కగా రాయబడింది చూడు. ఆయన యొక్క విశ్రాంతిలో, ఎవరి యొక్క? దేవుడిచ్చే విశ్రాంతిలో, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదురను వాగ్దానం ఇంకా నిలిచి ఉండంగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం ఉందా మనకు? భయం ఉంటే దేవుడికి స్తోత్రం. భయం ఉంటే మనం దేవుడిచ్చే విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాం. మనకు గనక భయం లేకపోతే సర్లే. నేను ఒకప్పుడు మన సంఘంలో, చర్చిలో మాట్లాడుతున్నప్పుడు కొందరు లేచిపోవటం, కొందరు నిర్లక్ష్యంగా కూర్చోవటం, ఇదిగో ఎక్కడో మూలకు కూర్చోవడం. ఎవరిని చూసి చెప్పాలి? గోడలను చూసి చెప్పాలా? ఏంటి పరిస్థితి అని నలిగిపోతూ ఉంటాను, బాధపడుతూ ఉంటాను. ఇంకా కొందరైతే వాక్యానికి చెప్పడానికి లేవగానే బయటకు లేచిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏమర్థమైందో కానీ నాకు అస్సలు ఇక చిరాకుతో నేను ఆగిపోతాను, డిస్టర్బ్ అవుతాను. ఇక చెప్పటానికి రావాల్సిన మాటలన్నీ వెళ్ళిపోతాయి. బాధపడుతూ ఉంటాను. చాలామంది నన్ను గూర్చి వెటకారంగా మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. కానీ దేవుడిచ్చే విశ్రాంతిలోనికి వెళ్ళాలి అంటే శరీరంలో నలిగిపోవాలి, అలసిపోవాలి. ఇదిగో నిందలతోనూ అవమానాలతోనూ నలిగిపోవాలి. అప్పుడే దేవుడిచ్చే విశ్రాంతికి అర్హత సంపాదించుకున్న వాళ్ళం అవుతాము అని రాయబడ్డ మాట. ఇంకొక మాట, అదే ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. ఏంటండి వినిన సంగతులు? కొట్టుకొని పోకుండానట్లు. కొట్టుకునే పరిస్థితి అంటే, కొట్టుకొని పోయే పరిస్థితి ఉందా అంటే ఉంది కనుకనే రాయిస్తూ ఉన్నాడు. కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరిలా ఏం చెప్తున్నాడు? జాగ్రత్త, మరి విశేష జాగ్రత్త, మరి విశేష జాగ్రత్త. అంటే తన పిల్లలకు విశ్రాంతి నిలిచింది అని, ఆ విశ్రాంతిలో నా పిల్లలు చేరాలి అంటే చేరాల్సిన పరిస్థితిని ఇదిగో ఎలా దాపురిస్తుందో ఈ శరీరం. అంటే ఈ డొక్కు అనే పదాలు మరి నాయుడు గారి మాటలలో మనకు నవ్వు. మన భాష వేరు, వాళ్ళ భాష వేరు, వాళ్ళ విధానం వేరు, మన విధానం వేరు. ఈ విధానంలో మనం ఆలోచించే విధానాన్ని ఆలోచన చేస్తే, మనం ఉదయం నుండి మనం చెప్పుకున్నాము, దేవుని పిల్లలుగా తీర్చబోయే వారికి చెప్పబడుతున్న మాటలు ఏదో కనికరముతోనూ దయతోనూ మన కష్టాన్ని, మన కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టి పల్లెలకు సువార్త చెప్పటానికి వెళితే నిర్లక్ష్యం చూపితే మన బాధ్యులమా? కాదు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, నీ ఆత్మకు నువ్వే ఉత్తరవాది, నా ఆత్మకు నేనే ఉత్తరవాది. ఎవరిని ఎవరు పరలోకానికి తీసుకెళ్ళలేరు. కాబట్టి ఇది సత్యం. ఎవరిని ఎవరు విశ్రాంతిలోనికి నడిపించలేరు. కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందుము అని రాయబడింది. ఇక్కడ 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. 4వ అధ్యాయం ముగించుకుందాం. 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. 4వ అధ్యాయం వారికి ప్రకటింపబడినట్లు ఇప్పుడు మనకు సువార్త ప్రకటించబడుతుందా? ఏమండి, ప్రకటించబడుతుందా లేదా? వారికి అంటే ఎవరికి? వాళ్ళకు కూడా ప్రకటించబడింది.
మనకు కూడా ప్రకటించబడింది. వాళ్ళు ప్రకటించిన మాటల యందు నిలిచి ఉన్నారా? ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించే ఒక అర్హత సంపాదించుకున్నారా అంటే లేదండి, లేదు లేదు లేదు. కాబట్టి మనల్ని జాగ్రత్త పరుస్తూ ఉన్నాడు. నా విశ్రాంతిలోనికి రావాలంటే శరీరాలను నలుగుగొట్టుకొని ప్రతి నిత్యం నా కోసం ఆలోచించే వాళ్ళకే నేను విశ్రాంతి ఇవ్వబోతూ ఉన్నాను. అది సర్వసాధారణమైన విశ్రాంతి కాదు. ఆత్మలో శరీరం అలసిపోయి నిద్రలోనికి వెళ్ళే ఆ విశ్రాంతి కాదు అని చెబుతూ ఇక్కడ వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైపోయింది. నిష్ప్రయోజనం. ఏం చేసుకున్నారు? నిష్ప్రయోజనం చేసుకున్నారు. మంచి భోజనమే చేశారు. ఆ మంచి భోజనంలోనికి ఎంత పడాలి? విషయం చెడిపోవాలంటే ఎంత? అది నిష్ప్రయోజనమై బయటికి పారవేయబడేదిగా ఉండాలంటే ఎంత? అది ఉప్పు ఎక్కువైనా, అవునా కదా, ఇంత కారం వేసినా ఇంత ఉప్పు వేసినా సవిసారం లేనిదిగా అది పారవేయబడటానికే నిష్ప్రయోజనమైనదిగానే ఉండిపోతుంది. కానీ ప్రయోజనముతో కూడిన ఆత్మకు ఆహారంగా దేవుడు చెప్పిస్తూ ఉన్న ఈ మాటలను లెక్క చేయకుండా నిజంగా నాకు సమయం ఇస్తూ సురేష్ రీసెర్చ్ సెంటర్ ఇచ్చినప్పటి నుండి దీని ఓపెన్ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా ఎన్నో నా సహకారం వీటన్నింటినీ తీసుకొని ఈరోజు మొదటి సందేశంగా, ఈరోజు ప్రథమంగా నేను మాట్లాడటానికి సగర్వంగా ఆనందపడుతూ మరి సురేష్ గారిని అభినందిస్తూ చెబుతున్న మాటలు పెద్దలు, గౌరవనీయులు అనే గౌరవపదమైన పదజాలాలు మాట్లాడుతున్నప్పుడు పొంగి పరవశించి ఆనందపడుతూ ఉంటాను. అట్టి ఆనందం మనకు దేవుడిచ్చిన ఈ చిన్న జీవిత కాలంలో ఆ విశ్రాంతి కోసం మనం శ్రమ పడదాం, కష్టపడదాం, ఎన్ని బాధలైనా భరిద్దాం. దీనికోసం ఆయన ఇచ్చే విశ్రాంతి ఏముంది భూమి మీద? ఏముంది భూమి మీద? ఒక మాటలో చెప్పాలి అంటే ఈ భూమి మీద పొందలేని వందల వేల లక్షల కోటాను కోట్ల ఆనందం ఎక్కడుంది చెప్పండి? భూమి మీద ఉందా? ప్రధాని అడగండి. ఆనందం ఉందా? ఎవరికి ఉందండి భూమి మీద? ఎవరికి లేదు. కానీ ఆనందం ఎక్కడుంది? శరీరములో నలిగిపోయి ఈ శరీరంలో అన్నంతగా తగ్గించుకొని దేవుడి కోసం నమ్మకంగా ఇచ్చిన కాలాన్ని ముగించుకున్నప్పుడు పొందలేని ఆనందం, పరలోకం, ఆ విశ్రాంతి నీకు నాకు కావాలి అనుకుంటే నిస్వార్థంగా ఈర్ష్య, పగ, ద్వేషం, అసూయ ఇలాంటి వాటన్నింటికి స్వస్తి చెప్పి ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించే దేవుని పిల్లలుగా ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. మీ కుమారుడు నిన్నటి దినాన్న మా చర్చిలో, మా సంఘంలో, మా కాలేజీలో మంచి మాటలు చెప్పటానికి అంశం ఇవ్వండి అని చెప్పినప్పుడు దేవుడిచ్చే విశ్రాంతి ఏది అని చెప్పగానే చక్కటి వాట్సాప్ పోస్ట్ చేసి మీ కుమారుడు ఆశించిన ఆశకు ప్రతిగా మీ మాటలు వివరించటానికి సమయాన్ని కల్పించి మీ కుమారుడు యొక్క ఆశను తీర్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మేము పడిన ప్రయాస, పల్లె సువార్తలో మేము కష్టపడిన కష్టం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరి సహాయ సహకారాలు అందించారో వారందరికీ విశ్రాంతిని కలిగించాలని, విశ్రాంతిలో ప్రవేశించేవారుగా తమకిచ్చిన కాలాన్ని ముగించుకునేవారుగా ఉండటానికి సిద్ధపడే మంచి మనసు ప్రతి వారికి దయచేయండి. సుదీర్ఘ ప్రాంతం నుండి మీ కుమారుడు నాయుడు ప్రవీణ్ నాయనా మరి వచ్చారు. వారి ద్వారా ఈ ప్రాంతంలో సువార్త విరివిగా ప్రకటించబడింది. నాయనా మరి మేము బొందిలో అంటే మా దేహంలో ఊపిరిన్నంత వరకు మీ మాటలు చెబుతూనే మాకు చావు రావాలని కోరుకునే, మీ మాటలు వింటూనే మాకు చావు రావాలనే ఆలోచనతో ముందు కొనసాగటానికి సిద్ధపడే మంచి మనసును మాకు ఇవ్వండి. మరి ముఖ్యంగా నాయన మీ కుమారుడు సురేష్ను బట్టి, ఆయనకిచ్చిన సంఘాన్ని బట్టి, ఆయనకిచ్చిన బరువు బాధ్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ కుమారుణ్ణి
ఇంకా ఎక్కువగా మంచి ఆలోచనతో నాయనా మరి అతి చిన్న వయసులో ఆయనకి ఇచ్చిన భార్య, నాయనా మరి ఇద్దరు గర్భఫలాలు, భవిష్యత్తులో ఆ పిల్లలు వాక్యంలో తీర్చిదిద్ది సంఘాన్ని ఆత్మీయంగా నడిపించడానికి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ శ్రమలు పడుతూ అప్పులతో మీ కుమారుడు నలిగిపోతూ ఉన్నాడు. నాయనా మరి మీ కుమారుని జ్ఞాపకం చేసుకునండి. ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనకు మీ స్ఫూర్తినివ్వండి. తల వంచిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రభువు మా ప్రాణ విమోచకుడైన క్రీస్తు ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.